హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్ టీజీపీఎస్ యూనివర్స్. టుడే మన టాపిక్ వచ్చేసి ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి సంబంధించిన నోటిఫికేషన్ సంబంధించిన సమాచారం ఇవ్వడం జరుగుతుంది. అసలు ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ జాబ్స్ ఎప్పుడు పడవచ్చు, ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ జాబ్స్ ఎప్పుడు పడవచ్చు అనేది మీకు ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. టుడే ఈ వీడియోలో ఫారెస్ట్ బీట్ ఆఫీసర్కి సంబంధించిన సమాచారం ఇవ్వడం జరుగుతుంది. ఫారెస్ట్ బీట్ ఆఫీసర్కి సంబంధించి అప్లికేషన్ ఫామ్కి సంబంధించిన మనకి ఎలా ఉండాలి, క్వాలిఫికేషన్ ఏముంటుంది ఏందనేది మీకు అన్ని క్లియర్ కట్గా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది గైస్. ఓకేనా, చూద్దాం అసలు సిలబస్ ఏముంటుంది, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్కి ఈవెంట్స్ ఏమేమి ఉంటాయి అవన్నీ మీకు ఈ వీడియోలో క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా, చూడండి. ఓకే, మన టాపిక్లోకి వెళ్ళిపోదాం. టుడే ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, ఈ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ నోటిఫికేషన్ అనేది టీజీపీఎస్ నుండి రిలీజ్ చేస్తారు గాయస్. ఓకేనా, గుర్తించండి. టీజీపీఎస్ నుండి ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ నోటిఫికేషన్ రిలీజ్ కావడం జరుగుతుంది. అసలు ఈ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్లో సిలబస్ ఏముంటుంది చూద్దాం ఒకసారి. ఓకేనా, సిలబస్ అనేది ఏముంటుంది అనేది చూద్దాం. పేపర్ 1 వచ్చేసి 100 మార్క్స్కి ఉంటుంది గాయస్. ఓకేనా, పేపర్ 1 అనేది 100 మార్క్స్కి ఉంటుంది. పేపర్ 2 వచ్చేసి 100 మార్క్స్కి ఉంటుంది. ఓకేనా, మొత్తం ఈ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ సంబంధించిన మొత్తం ఎగ్జామ్ అనేది 200 మార్క్స్కి ఉండడం జరుగుతుంది. 200 మార్క్స్కి ఉండడం జరుగుతుంది. ఓకేనా, తర్వాత వచ్చేసి ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ సంబంధించిన ఈ 200 మార్క్స్లో పేపర్ 1లో ఏం సిలబస్ ఉంటుంది, పేపర్ 2లో ఏం సిలబస్ ఉంటుంది అనేది ఒకసారి చూద్దాం. ఓకేనా, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్లో పేపర్ 1 వచ్చేసి పేపర్ 1కి సంబంధించి సిలబస్ అనేది చెప్పడం జరుగుతుంది. చూడండి అసలు ఈ పేపర్ 1లో ఏ సబ్జెక్ట్స్ ఉంటాయి అనేది మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా, పేపర్ 1లో ఫస్ట్ వచ్చేసి కరెంట్ అఫైర్స్ గైస్. ఓకేనా, ఒక 20 మార్క్స్ వరకు రావడం జరుగుతుంది. ఓకేనా, కరెంట్ అఫైర్స్ అనేది 20 మార్క్స్ వరకు రావడం జరుగుతుంది. 2025లో జనవరి నుంచి మీరు అన్ని కరెంట్ అఫైర్స్ జనవరి నుంచి అప్డేట్గా నోట్స్ ప్రిపేర్ చేసుకోండి గైస్. జనవరి నుంచి ఎక్స్పెక్ట్ చేయొచ్చు. జనవరి నుంచి 2025లో జనవరి నుంచి చదువుకోండి కరెంట్ అఫైర్స్. నెక్స్ట్ వచ్చేసి సెకండ్ వచ్చేసి జనరల్ సైన్స్. ఈ జనరల్ సైన్స్ అంటే ఈ జనరల్ సైన్స్లో ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ టోటల్ ఈ 3 సబ్జెక్టులు ఉంటాయి గైస్. ఓకేనా, గమనించండి. ఎక్కువ ఫిజిక్స్ నుంచి బయాలజీ నుంచి రావడం జరుగుతుంది గైస్. ఓకేనా, ఇవి ఒక 15 మార్క్స్ వరకు వస్తాయి. ఓకేనా, నెక్స్ట్ వచ్చేసి డిజాస్టర్ మేనేజ్మెంట్. ఈ డిజాస్టర్ మేనేజ్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్ గా అప్డేట్, అంటే ఈ మధ్య ఏమేమి అప్డేట్ అయినాయి అనేది చూసుకోండి. డిజాస్టర్ మేనేజ్మెంట్లో చాలా వరకు ఎక్కడెక్కడ ఏం సైక్లోన్స్ గురించి అలా చిన్న చిన్న భూకంపాలు ఎక్కడెక్కడ వచ్చినాయి అలాంటివి చూసుకోండి. ఓకేనా, తర్వాత ఈ డిజాస్టర్ మేనేజ్మెంట్ ఒక 10 మార్క్స్ వస్తాయి. నెక్స్ట్ వచ్చేసి జాగ్రఫీ. ఈ జాగ్రఫీలో తెలంగాణ జాగ్రఫీ ఉంటుంది, ఇండియన్ జాగ్రఫీ ఉంటుంది గైస్. ఓకేనా, తెలంగాణ జాగ్రఫీ, ఇండియన్ జాగ్రఫీ ఉంటుంది. ఓకేనా, నదీ వ్యవస్థ, తర్వాత ఇక జాగ్రఫీలో మొత్తం మీకు తెలుసు కదా నదులు, తర్వాత జాగ్రఫీలో కొన్ని ఫారెస్ట్ రిపోర్ట్స్, ఈ మధ్య కొత్తగా ఫారెస్ట్ రిపోర్ట్ కూడా రావడం జరిగింది. ఫారెస్ట్ రిపోర్ట్ రీసెంట్గా వచ్చినది కూడా చూసుకోండి. ఓకేనా, ఓకే. నెక్స్ట్ వచ్చేసి ఎకానమీ గైస్. ఓకేనా, ఇండియన్ ఎకానమీ మరియు తెలంగాణ ఎకానమీ రెండు చూసుకోండి. ఓకేనా, నెక్స్ట్ వచ్చి భారత రాజ్యాంగం అంటే పాలిటీ గైస్. ఓకేనా, పాలిటిక్స్ సంబంధించి మొత్తం ఆర్టికల్స్, వాటికి సంబంధించిన ఆర్టికల్స్ మీద ఎక్కువ రావడం జరుగుతుంది. ఆర్టికల్స్ మంచిగా చూసుకోండి. భారత రాజ్యాంగం అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి మోడర్న్ హిస్టరీ గైస్. మోడర్న్ హిస్టరీ మరియు జాతీయ ఉద్యమం. ఇందులో మోడర్న్ హిస్టరీ, జాతీయ ఉద్యమం ఈ రెండే ఉంటాయి. ఓకేనా, మిడివల్ ఉండదు. ఓకేనా, గుర్తించండి. ఇక్కడ మోడర్న్ హిస్టరీ జాతీయ ఉద్యమం చూసుకోరు. ఓకేనా, నెక్స్ట్ వచ్చేసి తెలంగాణ హిస్టరీ, తెలంగాణ కల్చర్. ఓకేనా, తెలంగాణ హిస్టరీ, తెలంగాణ కల్చర్ చూసుకోరు. తెలంగాణ హిస్టరీ చాలా ఇంపార్టెంట్ గైస్. ప్రతి ఎగ్జామ్లో తెలంగాణలో జరగబోయే గ్రూప్స్ ఎగ్జామ్స్, మరి ఎస్ఐ, కానిస్టేబుల్ ఎగ్జామ్స్, మరి ఫారెస్ట్ సంబంధించిన ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్, వీటిలో కూడా తెలంగాణ హిస్టరీ, తెలంగాణ కల్చర్ చాలా ఇంపార్టెంట్ చూసుకోండి. ఒక 20 మార్క్స్ వరకు రావడం జరుగుతుంది తెలంగాణ హిస్టరీ. నెక్స్ట్ వచ్చేసి తెలంగాణ ఉద్యమం చాలా ఇంపార్టెంట్ గైస్. గ్రూప్ 2లో అయితే పేపర్ 3లో ఉంటుంది, పేపర్ 4 ఉంటుంది. పేపర్ 4లో ఒక పేపరే ఉంటుంది గైస్. ఓకేనా, కాబట్టి మీరు తెలంగాణ ఉద్యమం చాలా ఇంపార్టెంట్. తెలంగాణ ఉద్యమం ఖచ్చితంగా చూసుకోండి. తెలంగాణ ఉద్యమం సంబంధించిన బుక్స్ కూడా వి ప్రకాష్ బుక్ అనేది ఉంటుంది గైస్. వి ప్రకాష్ బుక్ అనేది చాలా ఇంపార్టెంట్. తెలంగాణ ఉద్యమంలో మీకు అత్యధిక మార్కులు రావాలంటే వి ప్రకాష్ బుక్ తీసుకోండి. ఎందుకంటే 150 మార్క్స్కి గ్రూప్ 2లోనే 150 మార్క్స్కి పేపర్ ఉంటుంది కాబట్టి ఇక మీకు ఫారెస్ట్ బీట్ ఆఫీసర్లో ఒక 20 to 25 మార్క్స్ వరకు వస్తాయి గైస్. ఓకేనా, నెక్స్ట్ వచ్చేసి తెలంగాణ స్కీమ్స్. రీసెంట్ తెలంగాణ స్కీమ్స్ చూసుకోరి. ఇది కొత్త గవర్నమెంట్ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక పెట్టిన కొత్త పథకాలు చూసుకోరు. ఓకేనా, ఏ పథకాలు పెట్టారు అంటే మహాలక్ష్మికి సంబంధించింది, తర్వాత ఈ గ్యాసు, ఇలాంటి చిన్న తర్వాత ఈ ఫ్రీ బస్సు, తర్వాత ఇలాంటి ఈ పథకాలన్నీ చూసుకోవాలి. ఖచ్చితంగా కొత్త పథకాల మీద కూడా వస్తాయి. వాటితో పాటు తెలంగాణలో పెట్టిన ఇంతకుముందు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు పెట్టిన పథకాలు కూడా చూసుకోవాలి. ఎందుకంటే మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు బీఆర్ఎస్ ప్రభుత్వం పెట్టినప్పుడు పథకాలు కూడా రావడానికి ఆస్కారం ఉంది.
ఓకేనా గైస్. నెక్స్ట్ వచ్చేసి ఎథిక్స్ కూడా చాలా ఇంపార్టెంట్. ఎథిక్స్ సంబంధించి తెలుగు అకాడమీ బుక్ అందుబాటులో ఉంది. ఎథిక్స్ బుక్ అది తీసుకోండి ఓకేనా. తెలుగు అకాడమీ బుక్ నుంచి పక్కా బిట్స్ కవర్ అయితే ఓకేనా, ఆ బుక్ తీసుకోండి ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి ఫారెస్ట్ బీట్ ఆఫీసర్లో జిఎస్ వచ్చేసి ఇవి 100 మార్క్స్ గైస్. టోటల్ 100 మార్క్స్. పేపర్ 1లో 100 మార్క్స్ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి పేపర్ 2 గైస్. పేపర్ 2లో అర్థమెటిక్ అనేది ఒక 20 మార్క్స్ వస్తుంది గైస్. అర్థమెటిక్ అనేది 20 మార్క్స్ వరకు అవుతుంది. అర్థమెటిక్లో నిష్పత్తి, అనుపాతము, భాగస్వామ్యము, ఇంకా ఈ కాంపౌండ్ ఇంట్రెస్ట్, సింపుల్ ఇంట్రెస్ట్, బారు వడ్డీ, చక్రవడ్డీ ఇలాంటి చాప్టర్స్ ఉంటాయి. తర్వాత వచ్చేసి యావరేజెస్ ఇలాంటి చాప్టర్స్ ఉంటాయి ఓకేనా. అర్థమెటిక్ చూసుకోరి 20 మార్క్స్ వస్తాయి. నెక్స్ట్ వచ్చేసి ఆల్జిబ్రా. ఆల్జిబ్రా అంటే ఇక అందరికి భయం అవుతుంది. ఇంకా స్కూల్ లెవెల్లో కూడా భయపడ్డోళ్ళు అందరూ. కాబట్టి ఆల్జిబ్రా మీద కొంచెం పట్టు బాగా పెట్టండి. అది ఆల్జిబ్రా సంబంధించిన అవసరం అయితే క్లాసులు వింటూ ప్రిపేర్ కాండి ఓకేనా. నెక్స్ట్ వచ్చి జామెట్రీ. జామెట్రీ అంటే ఇక జామెట్రీలో వైశాల్యాలు, కోణమానాలు, సమద్విబాహు త్రిభుజాలు, అన్ని త్రిభుజాలకు సంబంధించిన ఏవి ఉంటాయి చూసుకోరి ఓకేనా. చతురస్రం, దీర్ఘచతురస్రం అవన్నీ ఉంటాయి. ఇలా మెన్సురేషన్ కూడా దానికి సంబంధించింది, ఇది కూడా చూసుకోండి ఓకేనా. చుట్టుకొలతలు, వైశాల్యాలు, భూములకు సంబంధించిన ఇవన్నీ ఉంటాయి చూసుకోరి. నెక్స్ట్ స్టాటిస్టిక్స్ వచ్చి ఒక 20 మార్క్స్ వరకు రావడం జరుగుతుంది గైస్. ఈ స్టాటిస్టిక్స్ కూడా చాలామంది భయపడతారు. స్టాటిస్టిక్స్ చాప్టర్స్ సంబంధించిన ప్రాక్టీస్ చేయడానికి చాలామంది భయపడతారు. మనకు మార్కెట్లో చాలా బుక్స్ అందుబాటులో ఉన్నాయి గైస్. ఈ స్టాటిస్టిక్స్ సంబంధించి స్టాటిస్టిక్స్ కూడా ప్రాక్టీస్ చేయండి. మోస్ట్ ఇంపార్టెంట్ వచ్చేసి మీరు అర్థమెటిక్లో స్కోర్ ఎక్కువ చేయాలంటే పేపర్ 2లో అర్థమెటిక్, జామెట్రీ, మెన్సురేషన్ ఫస్ట్ ఈ 3 చాప్టర్స్. అర్థమెటిక్, జామెట్రీ, మెన్సురేషన్ ఈ 3 చాప్టర్స్ ఫస్ట్ బాగా పట్టు సాధించండి గైస్. మీరు పేపర్ 2 లెక్క స్కోర్ చేయాలంటే ఈ 3 చాప్టర్స్ కీలక పాత్ర పోషిస్తాయి ఓకేనా. ఖచ్చితంగా ఈ 3 చాప్టర్స్ మంచిగా చూసుకోండి ఓకే. పేపర్ 1, పేపర్ 2 వచ్చేసి 200 మార్క్స్ ఓకే, సిలబస్ అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి అసలు ఈ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్కి సంబంధించిన అర్హత ఏముంటుందో చూద్దాము ఓకేనా. ఫారెస్ట్ బీట్ ఆఫీసర్కి సంబంధించిన అర్హత వచ్చేసి ఇంటర్ గైస్ ఓకేనా. 10+2 ఇంటర్. ఏజ్ లిమిట్ వచ్చేసి 18 to 31 ఇయర్స్ ఉండాలి. 18 to 31 ఇయర్స్ వరకు ఉండాలి ఏజ్ లిమిట్ అనేది. నెక్స్ట్ వచ్చేసి ఈవెంట్స్కి సంబంధించింది చూద్దాం ఒకసారి. మేల్ హైట్ వచ్చేసి 164 సెంటీమీటర్స్ ఉండాలి గైస్ మేల్ హైట్ అనేది. చెస్ట్ వచ్చేసి మేల్కి, ఇది మగవారికి చెస్ట్ వచ్చేసి 84 సెంటీమీటర్స్ ఉండాలి. విత్ ఎక్స్పాన్షన్ ఒక 5 ఉంటుంది ఓకేనా. 84 సెంటీమీటర్స్ నార్మల్ ఉండాలి. 25 కిలోమీటర్లు 4 గంటలలో రీచ్ కావాలి గైస్ ఓకేనా. ఇది ఈవెంట్స్ సంబంధించిన సమాచారం. ఇది ఈవెంట్స్లో 25 కిలోమీటర్స్ 4 అవర్స్లో రీచ్ కావాలి ఓకేనా. ఖచ్చితంగా ఈ మేల్కి సంబంధించింది ఇది. ఇప్పుడు ఫీమేల్కి సంబంధించిన ఈవెంట్స్ అనేవి ఎలా ఉంటాయనేది చూద్దాం గైస్ ఓకేనా. ఫీమేల్ హైట్ వచ్చేసి 150 సెంటీమీటర్స్ ఉండాలి. ఎవరైతే ఫీమేల్ ఉన్నారో వాళ్ళ హైట్ వచ్చేసి 150 సెంటీమీటర్స్ ఉండాలి ఫారెస్ట్ బీట్ ఆఫీసర్కి ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి చెస్ట్ గైస్. చెస్ట్ వచ్చేసి 79 సెంటీమీటర్స్ ఉండాలి గైస్ ఓకేనా. ఖచ్చితంగా చూసుకోండి. 16 కిలోమీటర్లు 4 గంటలలో నడవాలి గైస్. 16 కిలోమీటర్లు 4 గంటలలో వాకింగ్ చేయాలి. వాకింగ్ టెస్ట్ గైస్ ఇది. ఓన్లీ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్కి ఈవెంట్స్ అనేవి రన్నింగ్ అలాంటివి ఏమి ఉండవు, ఓన్లీ ఇవే ఉంటాయి. వాకింగ్ టెస్ట్ ఒకటే ఉంటుంది ఫారెస్ట్ ఆఫీసర్కి. బాయ్స్కైనా గర్ల్స్కైనా వాకింగ్ టెస్ట్ ఉంటుంది. చాలా ఇంపార్టెంట్ ఇది ఈజీగా మీరు ప్రాక్టీస్ చేసి ఈజీగా రీచ్ కావచ్చు ఈ వాకింగ్ టెస్ట్ అనేది ఓకేనా. ఈ ఈవెంట్స్ సెలెక్ట్ అయిన వాళ్ళు ఫస్ట్ ఎగ్జామ్లో మెరిట్ వచ్చిన వాళ్ళకి ఈ ఈవెంట్స్ పెట్టడం జరుగుతుంది. ఈవెంట్ తర్వాత ఇక నెక్స్ట్ వచ్చేసి ఇక మెడికల్ టెస్ట్ ఉంటుంది. తర్వాత ఇక మిమ్మల్ని ట్రైనింగ్ పంపిస్తారు సెలెక్ట్ అయిన వాళ్ళని ఓకేనా. మీకు ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ సంబంధించి మొత్తం సమాచారం అనేది క్లియర్ కట్గా ఇవ్వడం జరిగింది ఈరోజు. మీకు ఇంకా ఎలాంటి డౌట్స్ ఉన్నా మన ఛానల్లో ఈ యూట్యూబ్లో ఈ వీడియో కింద మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఇస్తాను. ఆ టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయ్యి నన్ను ఏ డౌట్ అయినా అడగచ్చు గైస్ ఓకేనా. ఎన్ని పోస్టులు వస్తాయి, దానికి సంబంధించిన ఏ సబ్జెక్టుకు ఏ బుక్ చదవాలనేది నెక్స్ట్ వీడియోలో మీకు క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను గైస్ ఓకేనా. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. జై హింద్.